ఈరోజు నేను మాట్లాడే విషయం కొద్దిగా సున్నితమైన విషయమే. అయితే ఇది కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ మన సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవాల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ నేను మాట్లాడేది విడాకుల గురించి మాట్లాడతాను. వాటి కారణాలు, కొన్ని కారణాల గురించి మాట్లాడతాను. అట్ ద సేమ్ టైము ఈ సైలెంట్ డైవర్స్ గురించి కూడా మాట్లాడతాను. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. 6 నెలలకే విడాకులు తీసుకున్న జంట, 1 సంవత్సరం కూడా కలిసి ఉండలేక విడిపోయిన జంటలు, ఇంకా 2 నెలల పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడిపోయిన జంటలు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా జంట విడిపోయింది. ఇద్దరికి మంచి ఉద్యోగాలు, మంచి కుటుంబం, అయినా విడాకులు. ఇలా రోజుకు విడాకుల వార్తలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటారు, కొంతమంది వెంటనే ఒక తీర్పు ఇచ్చేస్తారు. ఈ కాలం అమ్మాయిలే మారిపోయారంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారు, మగవాళ్ళకి అహంకారమే కారణం అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఈ ఉద్యోగం, డబ్బు, స్వతంత్రం ఇవే కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఇంకొంతమంది అంటారు. ఒక కుటుంబం విరిగిపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుందా? ఒకే ఒక మనిషి తప్పు ఉంటుందా? లేదా మనందరం గమనించని ఏదైనా కారణం, పెద్ద కారణం ఉంటుందా? ఈరోజు నేను ఎవరిని తప్పు పట్టడానికి రాలేదు. భార్యను సమర్థించడానికి కూడా రాలేదు, భర్తను సమర్థించడానికి కూడా రాలేదు. ఈ వీడియో ఉద్దేశం ఒకే ఒక్కటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం వెతకడం. ఎందుకంటే మన ఒక్క కుటుంబం విరిగిపోయేది 2 మనుషులు మాత్రమే కాదు. విరిగిపోయేది ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో భావాలు, కొన్నిసార్లు పిల్లల బాల్యం కూడా. అందుకే ఈ విషయం గురించి జాగ్రత్తగా మాట్లాడాల. 30-40 సంవత్సరాల క్రితం, అంటే మన తాతలు అమ్మమ్మల కాలం నాటి విడాకులు అనేవి చాలా అరుదుగా ఉండేవి, అసలు ఉండపోయాయి. అంటే ఆ కాలంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవారా అంటే ఖచ్చితంగా కాదు. ఆ రోజుల్లో కూడా భర్త వ్యసనాలు ఉండేవి, భర్తలకి వేరే స్త్రీలతోటి అక్రమ సంబంధం ఉండేది, భర్త మద్యం తాగటం ఉండేది, కుటుంబంలో గొడవలు ఉండేవి, అత్త కోడళ్ళ మధ్య సమస్యలు ఉండేవి, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి, ఇవన్నీ ఉండేవి. అయినా ఎందుకు విడాకులు తక్కువగా ఉండేవి? దానికి కారణం సమాజం ఏమంటుంది అనే భయం. మరో కారణం మహిళలకు ఆర్థిక స్వతంత్రం లేకపోవడం. ఇంకో కారణం పుట్టింటి వాళ్ళు కూడా ఏదైనా భరించు, సంసారం అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పడం. చాలామంది సంతోషంగా కాదు, అవకాశం లేక జీవించారు, అది కూడా వాస్తవమే. అలాగే ఆ రోజుల్లో చాలా కుటుంబాలలో ప్రేమతో, పరస్పర గౌరవంతో, సహనంతో కూడా నిలిచాయి. కానీ పాతకాలాన్ని పూర్తిగా గొప్పది అనటం కూడా సరైనది కాదు, ఈ కాలాన్ని పూర్తిగా చెడ్డది అనటం కూడా సరైనది కాదు. ప్రతి కాలానికి దాని మంచితనం ఉంది, దాని చెడుతనము ఉంది. ఆ కాలానికి మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడున్న కాలానికి మంచి ఉంది, చెడు ఉంది. చాలామంది పెళ్ళిని ఒక వేడుకగా మాత్రమే చూస్తారు. ఒకరోజు ఒక పెళ్ళి అయ్యిద్ది, పెళ్ళి మండపం, బంధువులు, ఫోటోలు, వీడియోలు, సంగీతం అన్నీ అయిపోయాక అసలు జీవితం మొదలయ్యిద్ది. పెళ్ళంటే 2 మనుషులు ఒకే ఇంట్లో ఉండటం కాదు, 2 మనుషులు ఒకరి జీవితంలోకి ఒకరు అడుగు పెట్టడం. అక్కడి నుంచి నేను అనే మాట కంటే మనం అనే మాట ముఖ్యమయ్యిద్ది. కానీ ఆ మనం అనే ప్రయాణమే కొందరికి చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే భర్త ఒక ప్రపంచం నుంచి వస్తాడు, అంటే ఒక కుటుంబ నేపథ్యం, కంప్లీట్ డిఫరెంట్ కుటుంబం నుంచి వస్తారు. భార్య కంప్లీట్గా డిఫరెంట్ కుటుంబం నుంచి వస్తుంది. ఈ 2 కుటుంబాల, అంటే ఈ 2 ప్రపంచాల కలయిక అని అనుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, ఒక ఇంట్లో ఉదయం అందరూ లేచి ఒకేసారి కూర్చొని భోజనం చేయటం కానీ, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ చేయటం కానీ చేసే అదే అలవాటు ఉంటుంది. మరో ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు తింటారు, అట్లా ఉంటుంది. ఇంకో ఇంట్లో డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. ఇంకో ఇంట్లో డబ్బు గురించి, ఆ డబ్బుని ఖర్చు చేయటం గురించి పెద్దగా ఆలోచించరు. ఒకరింట్లో ప్రతి ఒక్కరికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఒక ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే
కుటుంబం మొత్తం ఆలోచించి తీసుకుంటుంది. ఇప్పుడు ఈ 2 కుటుంబాలలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో జీవించాలి. అప్పుడు భేదాభిప్రాయాలు రావటం సహజం కదా. ఖచ్చితంగా సహజమే. అందుకే ప్రతి గొడవను అతడి తప్పు లేదా ఆమెదే తప్పు అని చూడకూడదు. కొన్నిసార్లు అది వ్యక్తిత్వాల మధ్య తేడా మాత్రమే. విడాకులు అనేవి ఒకరి తప్పు వల్ల మాత్రమే రావు. ప్రతి కుటుంబం కథ వేరుంటుంది, ప్రతి మనిషి పరిస్థితి వేరు ఉంటుంది, ప్రతి బంధం పరిస్థితి వేరుంటుంది. అందుకే ఈరోజు మనం కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు పెళ్ళైన తర్వాత సమస్యలు ఎందుకు మొదలవుతాయి? ఇక్కడ 2 శరీరాలు కలుస్తాయి కాదు, ఇక్కడ 2 ప్రపంచాలు కలుస్తాయి. పెళ్ళంటే 2 కుటుంబాలు కలయిక కదా. అయితే పెళ్ళంటే చాలామంది ఏమనుకుంటారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి జీవించడం. కానీ అది నిజానికి పెళ్ళి అంటే 2 కుటుంబాల కలవడం, 2 సంస్కృతులు కలవటం, 2 వ్యక్తిత్వాలు కలవటం. ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయికి 25 సంవత్సరాలకి ఒక కుటుంబంలో పెరిగింది, 25 సంవత్సరాల వరకు. కొన్ని కుటుంబాలలో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఉదయం పూట లేవాలి, ఎలా మాట్లాడాలి, డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి, పండగలు ఎట్లా జరుపుకోవాలి, ఇవన్నీ ఆమె చిన్నప్పటి నుంచి అలవాటవుతాయి. అలాగే ఒక అబ్బాయి తన కుటుంబంలో వేరే విధంగా పెరిగాడు. అంటే అప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో జీవించడం ప్రారంభిస్తారు. అప్పుడు మొదటి నుంచి అన్నీ ఒకేలా ఉంటాయి, ఉండవు. రోజుల్లో కంపాటబిలిటీ అనే ఒక మాట బాగా వినిపిస్తుంది. అదే ఏమంటారంటే మా ఇద్దరికి కంపాటబిలిటీ లేదు. అసలు ఈ కంపాటబిలిటీ అంటే ఏమిటి అంటే, ఇద్దరికీ ఒకే సినిమా నచ్చటం కాదు, ఇద్దరికీ ఒకే రంగు నచ్చటం కాదు, కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు, సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు, డబ్బు విషయంలో ఇద్దరు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒక రకంగానే ఉంటాయా, వేరుగుంటాయా, పిల్లల పెంపకం గురించి ఇద్దరికీ ఒకే అభిప్రాయం ఉంటుందా, ఇద్దరి భావాలను మరొకరు వినగలరా, ఇవన్నీ కలిపితే కంపాటబిలిటీ. ప్రేమ ఉన్నంత మాత్రాన పెళ్ళి సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేము. చాలామంది అంటుంటారు, మేము 5 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, ఒకరికొకరు బాగా తెలుసు, అయినా 1 సంవత్సరం తిరక్కముందే విడాకులు తీసుకున్నాం అంటారు. దీనికి ఒక మానసిక కారణం ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం మన మంచి వైపే చూస్తాం. ఎక్కువ సమయం కలిసి ఉండటం, బాధ్యతలు ఉండవు, ఆర్థిక ఒత్తిడి ఉండదు, ఇంటి పనులు ఉండవు. కానీ పెళ్ళైన తర్వాత నిజమైన జీవితం మొదలయ్యింది. ఉద్యోగం ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ వచ్చినప్పుడు మన అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అక్కడి నుంచే అసలు పరీక్ష మొదలయ్యిద్ది. ఒక చిన్న ఉదాహరణ. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 2 అన్నదమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఒకే ఇంట్లో పెరిగినా కొన్నిసార్లు మాట్లాడుకోరు, ఆస్తి విషయంలో గొడవ పడతారు, అక్కా చెల్లెళ్ళు కూడా మనస్పర్ధలు పెట్టుకుంటారు. ఒకే వాతావరణంలో పెరిగిన వాళ్ళకే ఇలా జరిగిద్ది. అయితే పూర్తిగా వేరువేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ ఆ విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలి, అదే కుటుంబ భవిష్యత్తును ఎలా నిర్ణయించాలి, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను గమనించండి మీరు. చివరికి అసలు సమస్య ఏమిటో అనేది మర్చిపోతారు. ఒక్కటే లక్ష్యం, నేను చెప్పిందే కరెక్ట్ అని భర్త అనుకుంటాడు. ముందు ఆమె సారీ చెప్పాలి, అదే క్షమాపణ చెప్పాలి అని భార్య అనుకుంటుంది. భర్త ఏమనుకుంటాడు, ముందు ఆయనే మాట్లాడాలి అంటారు. ఇద్దరు గెలవాలనే చూస్తారు. కానీ ఆ గెలుపులో ఓడిపోతున్నది ఎవరు? వారి కుటుంబం, వారి ప్రేమ, వారి ప్రశాంతత, కొన్నిసార్లు వాళ్ళ పిల్లల భవిష్యత్తు. పెళ్ళి అనేది పోటీ కాదు. పెళ్ళి అనేది ఎవరు ఎక్కువ సంపాదించారు అని కాదు, ఎవరి మాట నెగ్గింది అని కాదు, ఎవరు గెలిచారు అనే పోటీ కాదు. పెళ్ళంటే ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని నిర్మించుకోవటం. ఒకరు పడితే మరొకరు లేపటం, ఒకరు ఏడుస్తే మరొకరు ఓదార్చటం, ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొకరు బలంగా నిలబడటం. అదే నిజమైన భాగస్వామ్యం. అయితే ప్రతి గొడవకి విడాకులతో ముగియాలా అంటే ఖచ్చితంగా కాదు. ప్రతి గొడవను భరిస్తూ జీవితాంతం భరించాలా అంటే అదే కాదు. మరి సరైన మార్గం ఏమిటి అనే విషయం తర్వాత భాగంలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన కుటుంబాలను నాశనం చేస్తున్న మరో పెద్ద కారణం అహంకారం.
సంభాషణ లేకపోవడం, ఇద్దరు కూర్చొని ప్రాపర్గా మాట్లాడుకోలేకపోవటం, నేను చెప్పింది విను అంటే నేను చెప్పేది విను అని, అత్తామామల జోక్యం అంటే బయట వాళ్ళ జోక్యం కూడా చాలా ఉంటుంది, అత్తామామలది కూడా ఉంటుంది, సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఒక మంచి బంధాన్ని కూడా నెమ్మదిగా విడగొడతాయో తర్వాత భాగంలో తెలుసుకుందాం.